ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నారు. అంటే కొన్ని విషయాలు ప్రవీణ్ గారి మరణం తర్వాత చాలా అంటే చాలా గందరగోళం ఏర్పడిందనే చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే అది క్రైస్తవుల్లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు. ముఖ్యంగా ముస్లింలు ఒక రోజు 2 రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోయారు. కానీ ఈ 2 హిందూ క్రైస్తవుల మధ్యలే ఒక వార్ జరుగుతుంది నిజంగా. ఈ వార్ జరుగుతున్న ఈ తరుణంలోనే గట్టిగా గొంతు రేస్ చేసి, అంటే ముందడుగేశారు అనుకోవచ్చు, తను అంటే ఒక ధైర్యం చేశారు అనుకోవచ్చు, ఎలాగనుకోవచ్చు మరి. అంటే నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి పాస్టర్ అజయ్ గారి విషయంలో. మరి ఆయన మీద కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా ఈ విషయం నేను అడిగితే సార్ మీకు కోపం కూడా రావచ్చు, కానీ నేను అడిగేస్తాను, మీరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే ఈ మాట అనడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణము సంభవించిన తర్వాత ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరకుండా వీళ్ళు ఇలా ఏంటి, అసలు వీళ్ళ రచ్చ ఏంటి, ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అంటే క్రైస్తవులే ఇలా చేస్తున్నారు అని మాట వినబడుతుంది. దీనికి మీరేమంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంటే మాకు చాలా గౌరవం, అభిమానం, ప్రేమ. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. అయితే ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అన్నది వాస్తవమే. అది ఎటు సైడ్ నుంచి అంటే క్రైస్తవుల పక్షం నుంచి ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని అవమానించలేదు. ఎందుకు అవమానించలేదంటే, ఆయన అవమానించే వాళ్ళైతే వేలాది మందిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. అవమానించలేదు క్రైస్తవులు, అభిమానిస్తారు ఆయన్ని. అయితే ఆయన మరణాన్ని అవమానిస్తుంది ఎవరంటే హైందవులకు సంబంధించినట్టు కొంతమంది వ్యక్తులు, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, లలిత్, వీళ్ళు ఆయన మరణాన్ని అవమానపరుస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా మానవతా దృక్పథం కూడా లేకుండా, చస్తే చచ్చాడులే, దేశద్రోహి, చచ్చిపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదని ఒకరు, తాగి తూగి చచ్చాడు అని ఒకరు, ఒకడేమో మహాభయంకరమైనటువంటి దుర్భాషలాడి ఒకడు, ఇలా రకరకాలుగా ఆయన మరణాన్ని అవమానపరుస్తుంది వాళ్ళు తప్ప క్రైస్తవులు కానీ, క్రైస్తవుల పక్షముగా మేము గంటం విప్పుతున్న మేము కానీ ఎక్కడ కూడా ఆయన మరణాన్ని అవమానపరుస్తూ మాట్లాడలేదు. ఆయన మరణం ఘనత కలిగినట్లుగా ఆయన మరణం చాలా గొప్పదిగానే మేము మాట్లాడుతున్నాం. ఆయన మరణం వెనుక రాజకీయాలు లేవు, మేము అవమానపరచాలని లేదు. ఆయన మరణాన్ని చాలా మంది అవమానపరుస్తున్నారు తప్ప మేము అభిమానిస్తున్నామే కానీ అవమానించే వాళ్ళు మేము కాదు. అంటే ఈ మాట కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, ఒక పక్క వాళ్ళ కుటుంబీకులు, ఆ కుటుంబీకులు కూడా ఏం మాట్లాడట్లేదు, ఇంతటితో వదిలేయండి అంటున్నారు. ఇంకో పక్క ప్రవీణ్ గారి మరణం అనేది సంభవించిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు స్పందించారు, ప్రజలంతా కూడా స్పందించారు. ఒక మంచి పాస్టర్ తను, ఒక గొప్పగా ఉన్న వ్యక్తి తను చనిపోవడం అనేది అందరికీ బాధాకరం అని కూడా అన్నారు. దాని వెనకాల తర్వాత క్రైస్తవులే ఇది మరణం అంటే ప్రమాదకరంగా జరిగిన మరణం కాదు, ఇది హత్య అని లేవనెత్తారు. అంటే కొన్ని ప్రూఫ్స్ అంటే ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చెప్పాము అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టడం కూడా జరిగింది చాలా వరకు. దాన్ని కూడా డూప్ అన్నారు వాస్తవంగా చెప్పాలంటే. కానీ డూప్ అన్నారు, ఇక్కడ అవమానించారు అంటే కుటుంబ సభ్యులు ఒకవేళ అది డూప్ అయితే, పోలీసులు బయట పెట్టింది డూప్ అయితే, నిజంగా హత్య జరిగినుంటే ఒక భార్యగా కావచ్చు, ఒక కూతురుగా కావచ్చు, తన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎంతైనా స్పందించకుండా ఉండరు కదా సార్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆ కుటుంబం సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపించింది. అది ఎవరి వాయిస్ అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క వైఫ్ జెసికా గారి వాయిస్ వినిపించింది. ఆయన ఫ్యూనరల్ అంటే బరియల్ రోజే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారు, మనము గ్రడ్జ్ పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, క్షమించేద్దాం అన్న మాట ఆవిడ రిలీజ్ చేశారు. అంటే ఆవిడ కోణంలో కూడా దీని వెనక ఎవరో కుట్రకారులు ఉన్నారు, శత్రుముఖ ఉంది, ఒకవేళ చేస్తే చేయనివ్వండి, మనమైతే క్షమించేద్దాం అని ఆవిడ చేతులకు అడిగేసుకున్నారు. ఆవిడ క్షమించేశారు. ఆవిడ కుటుంబం సైడ్ నుంచి క్షమించేసాం మేము అన్నారు కాబట్టి, ఇక ఆ ఫుటేజెస్ లో ఉన్నది ప్రవీణ్ గారు కాకపోయినా, ప్రవీణ్ గారి స్థానంలో ఇంకొకరిని పెట్టినా, అక్కడ ఏదైనా వెనక ఎవరో ఉండి స్క్రీన్ ప్లే కథనం అంతా డైరెక్షన్ నడిపించినా సరే వాళ్ళ సైడ్ నుంచి మేము క్షమించేసాం అన్నారు కాబట్టి, ఇక ఏ ఫుటేజ్ రిలీజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు.
అందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కానీ అక్కడ ప్రవీణ్ పగడాల గారిని ఒప్పుకున్నట్టు కాదు అది. అయితే ఇక్కడ ఒకటి సార్, మీరు ఆధారాలు అక్కడ ఉన్న అక్కడ తను ఎక్కడైతే తన మృతదేహం ఉందో అక్కడున్న ఆధారాలను బట్టి ఇది కంపల్సరీ హత్య అన్నారు. ఎందుకంటే 2 కర్రల మీద ఉన్న బ్లడ్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. అవి పట్టి మీరు ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు. కానీ ఇంత ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఇది డూపు అని ఎలా అనగలుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఎక్కడైతే మరణించాడో, ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని చెప్పారో అక్కడ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇనిషియల్ గా ఫస్ట్ కొన్ని బేసికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేశాడు, ఆయన ఎక్కడ మాస్క్ తెలియదు, అందరికి తెలిసిన విషయం. ఒకవేళ ఆ ఫుటేజ్ అని నిజం అనుకుంటే, ఆయన చనిపోయినప్పుడు కూడా బలమైన గాయం తగిలింది ఎక్కడంటే నోటికి, నోరు లిప్స్ కట్ అయిపోయి బలమైన గాయం తగిలింది. అప్పుడు మాస్క్ వేసుకుంటే మాస్క్ లోపలికి వెళ్ళిపోవటమో, చిరిగిపోవటమో, రక్తంలో తడిచి ముద్దయిపోవడం జరగాలి. కానీ మరణించిన దగ్గర మృతదేహం పక్కన ఆయన పెట్టుకున్న మాస్క్ నీట్గా ఫోల్డ్ చేసి, దానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, ఇయర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, నీట్గా ఫోల్డ్ చేసి దాని మీద స్పెట్స్ పెట్టి పెట్టారు. ఎలా పక్కకు వచ్చింది మాస్క్? మొదటి ప్రశ్న. స్పెట్స్ ఇక్కడ తగిలించున్నాయి, అవి విరిగిపోలేదా? రెండో ప్రశ్న. ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు, చాలా ఉన్నాయి చెప్పారు కూడా. ఇక్కడ ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇనిషియల్ గా మాకు వచ్చిన డౌట్స్ కి ఆన్సర్స్ లేవు. ఇంకొక డౌట్ ఏంటంటే, మేజర్ డౌట్ ఇది, ఒక వ్యక్తి మరణిస్తే అది యాక్సిడెంట్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, సస్పీషియస్ డెత్ అవ్వచ్చు, అనుమానాస్పద మృతి అయినా. ఒక వ్యక్తి మరణించాడంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఉన్న స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రమిసెస్ ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, అని ఏవో వస్తువులు ఉంటాయి. ఎవరన్నా వెనక ఉంటే ఒకవేళ వాటిని పట్టుకోవడానికి ఆధారాల కోసం వెళ్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, మృతదేహాన్ని తీసుకుని తరలించారో, పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. 40 గంటల వరకు ఆ ప్రెమిసెస్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు. ఈ రోజు రాత్రి 12:30కు చనిపోతే, 24వ తారీఖు రాత్రి 12:30కు చనిపోతే 25వ తారీఖు అంతా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు కడుతున్నారు. ఎందుకు? ఇక అన్ని ఆధారాలు పోయి ఉంటాయి కదా, ఏ ప్రింట్స్ ఉండవు కదా, అక్కడ ఏ ప్రూఫ్స్ ఉండవు కదా, ఏ ఎవిడెన్స్లు దొరకవు కదా. అక్కడికి చిన్నపిల్లలు వెళ్ళారు, వీడియోలు తీయడానికి వెళ్ళారు, జర్నలిస్టులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, వచ్చారు. వీళ్ళు మాత్రం ఆ బాడీ మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించాక 2వ రోజు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు ఆ నిర్లక్ష్యం వహించారు? అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, వాస్తవంగా చెప్పాలంటే, ముందే నిజంగా తనని చంపారు అంటే హత్యకు గురి చేయబడ్డాడు తను అనుకుంటే రిస్ట్రిక్షన్స్ పాటించే వాళ్ళేమో. కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా భావించారు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ పాటించలేదేమో. లేదండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఒక వ్యక్తి మరణించాడంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకో వాళ్ళు కూడా. ఈ వెనక ఏమన్నా, దీని వెనక ఏమైనా అనుమానాలు ఉంటాయేమో అన్న కోణంలోనే ఫస్ట్ అయితే ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, మర్డర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయటం. ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళు అనుమానాస్పద మరణం అన్న తర్వాతే రెస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు, అంతకు ముందు ఫాలో అవ్వాలి. ఇంకొకటి మెయిన్, ఇప్పుడు మీరు చూసిన ఆధారాలను బట్టి ఇది హత్య అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఇది వీళ్ళు చూపించింది డూప్ అని అన్నప్పుడు, అది డూప్ అయినప్పుడు మీరు చూపించే ఆధారాలు కూడా డూప్ కాదని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఎవరైనా అంటే ఒకటి జనాలకు వచ్చే అనుమానం నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన విధంగానే అజయ్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎవరైనా హత్య చేసిన వాడు అన్ని పాటిస్తూ అంత క్రమశిక్షణగా ఎక్కడ పెట్టాలి, మాస్క్ ఎక్కడ పెట్టాలి, గ్లాసెస్ ఎక్కడ పెట్టాలి, బైక్ ఎట్లా పెట్టాలి, ఈ కర్రల మీద బ్లడ్ ఎట్లా వేయాలి, కర్రలు ఎక్కడ పడేయాలి, అంత జాగ్రత్త వహిస్తాడంటారా? ఇంకొకటి, ఒకవేళ ఆ హత్య చేసిన వ్యక్తులు కర్రలను అక్కడే పడేసి వెళ్తారంటారా? యాక్చువల్లీ దీనికోసం నేను చాలా సందర్భాల్లో నా వీడియోస్ లో, నా యూట్యూబ్ లో నేను మాట్లాడాను. మరలా మీకు ఒకసారి చెప్తాను. ఒకవేళ అంటే మేము ఇట్ ఈస్ మర్డర్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేసి మాట్లాడలేదు, అనుమానపు కోణంలోనే చెప్తున్నాం తప్ప మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది మర్డర్ అయి ఉండొచ్చు అని మాట్లాడుతున్నాం తప్ప మర్డర్ అని మేము కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చే వరకు వి షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ మర్డర్. కాకపోతే అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీరన్నట్టుగా అదే పాయింట్ నేను ఒకసారి రైజ్ చేసి మాట్లాడాను. ఒకవేళ ఇది మర్డరే కనుక అయితే సీసీ కెమెరాస్ ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాస్ పుష్కలంగా ఉన్నాయి. సీసీ కెమెరాస్ ముందర వచ్చి మర్డర్ చేయడు. రెండవది, ఒకవేళ మర్డర్ చేసినోడైతే ఏ రుజువు కూడా అక్కడ వదిలిపెట్టకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ మీరన్నట్టుగా కర్రలకు రక్తం మరకలు,
అద్దాలు నీట్గా పెట్టడం, మాస్క్ నీట్గా పెట్టడం, ఈయనకు సైలెన్సర్ తొడ మీద ఉంటే తొడ కాలకుండా, ప్యాంటు కాలకుండా ఉండటం, బట్టలు చెరగకుండా ఉండటం, బండికి డ్యామేజ్ అవ్వకుండా, ఇవన్నీ ఎందుకు చేశారంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నా కోణంలో నేను చెప్తున్నాను, ఇది ఎవరో యాక్సిడెంట్ అన్నట్టుగా చూపిస్తూ ఇది మర్డర్ చేశాము అని ఒక హెచ్చరికనివ్వటానికి మీకు హెచ్చరించడానికి. వాంటెడ్లీ కొన్ని క్లూస్ ని వదిలిపెట్టి వెళ్ళే ప్రయత్నం చేశారు అన్నది నా అంటే సైకో కిల్లింగ్ అంటారు కదా, సైకో కిల్లర్ అంటారు కదా, అలాంటి ఏదో ఉంది అన్నటువంటి అనుమానం మీ అందరినీ కూడా హెచ్చరించడానికి అలా వార్న్ చేశారంటారా? చేయడానికి. యావత్ క్రిస్టియన్ సొసైటీని కావచ్చు, పాస్టర్స్ ని కావచ్చు, ఇలా ఉంటాయి రేపటి నుంచి పరిస్థితులు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టిందే కాకుండా ఆ బ్లడ్ పైన అదే సారీ కర్రల పైన బ్లడ్ ఉంది కదా, అవును. ఇప్పుడు పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ సేకరించినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనైనా తెలుస్తుంది కదా ఏంటి అనేది. ఎవరు చెప్పారండి? ఖచ్చితంగా మరి ఆ ప్రయత్నం ఎందుకు అంటే ఇప్పుడు